పెద్దలు, ఉద్యోగులు, అలాగే అవుట్సోర్స్డ్ ఉద్యోగులు, ఏఎల్ఎం గ్రేడ్కి అందరికీ కూడా భీమవరం సర్కిల్ జేఏసీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వీరందరికీ సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి విద్యుత్ ఉద్యోగస్తులందరికీ, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సర్కిల్ ఆఫీస్ ముందు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులు, ఉద్యోగస్తులు, మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, విద్యుత్ ఉద్యోగ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత. రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు దశల వారి ఆందోళన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ఒత్తిడి తీసుకొచ్చి మా కోరికలన్నీ నెరవేర్చాలని, అలాగే మా ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్యలన్నిటికీ దఫాలుగా అనేక సార్లు మేనేజ్మెంట్ కి మొరపెట్టుకున్నా గానీ వారు వినిపించుకునే పరిస్థితుల్లో మేము ఈ కార్యాచరణకు దిగుతామే. ఈ కార్యాచరణ ఇప్పుడు దాకా చాలా దిగ్విజయంగా జరిగింది. ముందు కార్యక్రమాలు కూడా ఇంతే దిగ్విజయంగా చేసి మేము మా సమస్యలన్నీ పరిష్కరించుకుని విజయం సాధిస్తానని ఈ సభాముఖంగా నేను మనవించుకోవడం. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడి చాలా సమస్యలు ఎదుర్కొని కాంట్రాక్ట్ కార్మికులు గాని, రెగ్యులర్ కార్మికులు వచ్చేటువంటి కారుణ్య నియామకాల విషయంలో గాని అనేక సమస్యలు ఎదుర్కొంటూ, గ్రేడ్ 2 జేఎల్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలు గాని అనేక సమస్యలను ఎదుర్కొంటూ చాలా సంవత్సరాలుగా ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా పలు దఫాలుగా మేనేజ్మెంట్ తో ఎన్నిసార్లు చర్చించినప్పటికీ కాలయాపన కమిటీలు వేసి ఏది ముందుకు తీసుకెళ్లకుండా విద్యుత్ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నది. దీని మీద మా యొక్క ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం మా రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుని జేఏసీగా ఏర్పడి జేఏసీ పిలుపు మేరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు భీమవరం సర్కిల్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 22వ తారీఖున సోమవారం ఒక ర్యాలీగా వెళ్లి మా యొక్క సమస్యల మీద కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నింటిలోనూ కూడా విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తదుపరి కార్యక్రమాల్లో పాల్గొని మా సమస్యలన్నీ పరిష్కరించే వరకు కూడా ప్రతి విద్యుత్ ఉద్యోగి ఒక సైనికుడి వల్లే పోరాడి మా హక్కులని సాధించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. విద్యుత్ సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పిలుపు మేరకు గత 5 రోజుల నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అలాగే రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలని, అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పెండింగ్ ఉన్న డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలి, అలాగే మాకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఉన్న సమస్య కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలు దఫాలుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా ఈవేళ రేపు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా 22వ తారీఖున భారీ ర్యాలీతో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ కలెక్టర్లకు కూడా వినతి పత్రం సమర్పించాలని మా యొక్క
మేనేజ్మెంట్ మా యొక్క నాయకత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా 22 కూడా ఇక్కడ భీమవరం కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి మా యొక్క వినతిపత్రం అందిస్తామని, అలాగే మా యొక్క సమస్యలు తీర్చే వరకు ఈ యొక్క మొండి వైఖరి వీడేది లేదు. ఎట్టి పరిస్థితులైనా సరే మా యొక్క డిమాండ్స్ అంగీకరించి ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగే చేపడతామని చెప్పి మీడియా ద్వారా గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. ఏపీ పవర్ సర్కిల్ సెక్రటరీ అండి. మనం ముందుగా తెలియజేశారు. అయితే విద్యుత్ శాఖ అనేది ఏంటంటే ప్రజలకి మనిషికి వేళ గాలి నీరు అలా విద్యుత్ కూడా అలా అవసరం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలు ఎంప్లాయీస్ తక్కువగా ఉన్నా కానీ పరిభారంతో ఒత్తిడితోటి చేయవలసి వస్తుంది. ఇలాంటి చేసినప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నా వాళ్ళకి పెట్టుకోవాలంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి యొక్క క్రెడిట్ కార్డ్ అనే ఫెసిలిటీలో మన అమౌంట్ తక్కువ అవడం వల్ల వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని చేసుకుని ఆ డబ్బులు రివర్స్ రావడం చాలా కష్టం అవుతుందండి. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగ డిపార్ట్మెంట్ యాక్సిడెంట్ అయిన వారు చనిపోతే వారికి ఇదివరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద ఇచ్చేవారు, రెగ్యులర్ స్కేల్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ అన్ని మార్చేసి దానికి కన్సాలిడేట్ పేగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు అయితే ఇచ్చేవారు, ఇప్పుడు కాకుండా ఆ లోయర్ క్యాడర్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి చాలా సమస్యల మీద తరతరాలుగా చర్చలకు వెళ్ళటం, అవి చేస్తానడం వచ్చేయడం, మళ్ళీ దాని మీద ఏ రీతి రాకపోవడంతో ఈ యొక్క కార్యక్రమం అయితే చేయబడిపోతుంది. కాబట్టి ఇది న్యాయబద్ధంగా చాలా ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తికి చెబితే ఇలాంటివి కూడా ఉన్నాయనేటటువంటి యొక్క సమస్యలు కాబట్టి, అలాగే 25 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులర్ చేయవలసి ఉంటుంది. అలాంటి వాటి గురించి మేము చేయడం కాబట్టి ఇదన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం అలాగే ప్రజలు కూడా మాకు సహకరించి దీన్ని వెంటనే నివృత్తి అయ్యేలాగా పరిష్కరించేలాగా చేయాలని కోరుకుంటున్నాం.